జగన్ ఓడిపోవడానికి కారణాలు ఏంటంటారు సార్? అంటే ఎలా ఉంటుందంటే యాక్చువల్గా మీరు రిజల్ట్స్ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి అరౌండ్ 39.5% ఓట్లు వచ్చాయి. 40% దాకా వచ్చాయి, కానీ సీట్లు 11 మాత్రమే వచ్చాయి. అవును. సో ఓట్లకి సీట్లకి పెద్ద అక్కడ టాలీ సరిగా ఉండదు. అవును. ముఖ్యంగా ఏంటంటే వారు 5 సంవత్సరాల్లో వారు సంక్షేమం మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేశారు. మీరు చూస్తే సంక్షేమం అవును. ఎప్పుడు చూసినా కూడా నవరత్నాలు వాటిని తీసుకురావడం, మ్మ్. తర్వాత కరోనా కారణం కూడా 2 సంవత్సరాలు వారి పథకాలను ముందుకు నడిపెళ్ళారు. కాబట్టి ఏమవుతుందంటే ఆ విధంగా ఈ ఆయన పరిపాలనలో ఈ విధంగా జరుగుతోంది, అభివృద్ధి లేదు అన్నది. తర్వాత 3 క్యాపిటల్స్ ఒక విధానం, తర్వాత రోడ్ల యొక్క దుస్థితి, ఆ తర్వాత వచ్చేసి ముఖ్యంగా మీరు చూసుకుంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది ఒకటి తీసుకొచ్చారు. అవును. దాంట్లో ఈ ప్రతిపక్షాలు ఎలాంటి భయం పుట్టించాయంటే మీ భూములన్నీ కూడా ఆయన పేరు మీద వెళ్ళిపోతాయి. ఎందుకంటే పట్టాదారు పాస్ పుస్తకం మీద కూడా ఆయన బొమ్మే ఉంటుంది. తర్వాత మీ భూమికి ఏదైతే రాళ్ళు పెడతారో ఆ రాళ్ళు కూడా ఆయన బొమ్మే ఉంటుంది. కాబట్టి మీ భూములు కూడా వాళ్ళవే వెళ్ళిపోతాయి అన్నది ఒకటి. తర్వాత సో ఆ విధంగా రకరకాల కారణాల వల్ల ప్రజలు ఈ ప్రభుత్వాన్ని మార్చాలి అన్నది ఒక కోరుకున్నారు.